The goal is not to read a book. The goal is to become a reader. మీ గోల్ ఒక పుస్తకం చదవటం కాదు. మీ గోల్ ఒక పాఠకునిగా మారటం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బుక్స్, లైఫ్ అండ్ మీ. ఈరోజు మనం జేమ్స్ క్లియర్ రాసిన అటామిక్ హ్యాబిట్స్ అనే పుస్తకం గురించి తెలుసుకుందాం. అటామిక్ హ్యాబిట్స్ అంటే ఏంటి? మన అలవాట్ల వెనుకున్న సైన్స్ ఏంటి? అలవాట్లని సులభంగా ఎలా మార్చుకోవచ్చు? ఇలాంటి విషయాలన్నీ రచయిత చాలా చక్కగా వివరించారు. ఇవే కాకుండా అలవాట్లను మార్చుకోవటానికి, వాటిని లాంగ్ టర్మ్ ఉంచుకోవటానికి అవసరమైన టెక్నిక్స్ కూడా ఈ పుస్తకంలో చెప్తారు. ఈ అటామిక్ హ్యాబిట్స్ పుస్తకంలోని కొన్ని ముఖ్యమైన విషయాల్ని ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్నాం. అటామిక్ హ్యాబిట్స్. యాటమ్ అంటే పరమాణువు, అతి చిన్నది. కానీ ఈ సృష్టిలో ప్రతి వస్తువుకి బిల్డింగ్ బ్లాక్ ఈ యాటమ్. అటామిక్ హ్యాబిట్ అంటే మీ పద్ధతిని, మీ ఐడెంటిటీని మార్చే అతి చిన్న అలవాటు. ఈ అతి చిన్న అలవాటు వల్ల మీలో వచ్చే మార్పు కేవలం 1% కావచ్చు. మీరు ప్రతిరోజు 1% బెటర్ అయితే 1 సంవత్సరంలో మీరు 37% బెటర్మెంట్ సాధించవచ్చు. అదే మీరు రోజు 1% వర్స్ట్ అయితే 1 సంవత్సరంలో 0కి చేరుతారు. ఉదాహరణకి, మీరు హెల్తీగా ఉండాలనుకుంటే మీరు తీసుకునే ఆహారంలో 1% మార్పులు చేసి ఫ్రెష్గా వండినవి, ఫ్రూట్స్ లాంటివి తింటే ఏడాదిలో మీ ఆరోగ్యం 37% మెరుగుపడుతుంది. అదే ఈ ఒక్కరోజే అని రోజు బయట ఫాస్ట్ ఫుడ్స్ లాంటివి తింటే ఏడాది తిరిగేసరికి బరువు, బద్ధకం 2 పెరుగుతాయి. ఏ చిన్న మార్పు అయినా కన్సిస్టెంట్గా రోజు చేసినప్పుడు దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఒకేసారి పెద్ద మార్పులు చేస్తే వాటితో కన్సిస్టెంట్గా ఉండటం కష్టం. కాబట్టి లైఫ్లో చిన్న మార్పులు చేస్తూ వాటిని కంటిన్యూస్గా ఫాలో అవ్వటం ద్వారా పెద్ద మార్పుల్ని చూడొచ్చు. ఈ అటామిక్ హ్యాబిట్స్ వల్ల మన జీవితంలో వచ్చే మార్పులు గమనించడానికి కొంతకాలం సమయం పడుతుంది. దీనినే ప్లాటో ఆఫ్ లేటెంట్ పొటెన్షియల్ అంటారు జేమ్స్. ఉదాహరణకి, ఒక ఐస్ క్యూబ్ని రూమ్ టెంపరేచర్లో పెట్టగానే అది కరగదు. 26, 27 ఇలా టెంపరేచర్ని 31 వరకు పెంచుతూ ఉన్నా కూడా ఏమీ జరగదు. కానీ 31 నుండి 32కు మారినప్పుడు ఐస్ కరగటం మొదలవుతుంది. దీని అర్థం 31 డిగ్రీల వరకు ఏమీ జరగలేదని కాదు. ఒక సర్టెన్ టైంలో బ్రేక్ త్రూ మూమెంట్స్ వస్తాయి. ఏ కొత్త పనైనా ఈ బ్రేక్ త్రూ మూమెంట్ వచ్చే వరకు వ్యాలీ ఆఫ్ డిసప్పాయింట్మెంట్లో ఉంటుంది. ఒక్కసారి ఈ బ్రేక్ త్రూ మూమెంట్ రీచ్ అయ్యాక సక్సెస్ సడన్గా వచ్చినట్టు అనిపిస్తుంది. సాధారణంగా అందరూ మార్పు లీనియర్గా ఉండాలనుకుంటారు. అంటే మనం చేసే పనికి తగ్గ ఫలితాలు వెంటనే రావాలనుకుంటారు. కానీ నిజానికి మనం చేసే పనులకు సంబంధించిన విజిబుల్ రిజల్ట్స్ కనిపించటానికి చాలా సమయం పడుతుంది. ఈ వ్యాలీ ఆఫ్ డిసప్పాయింట్మెంట్లో ఉన్నప్పుడు డీమోటివేట్ అవ్వటం, చేస్తున్న పనిని ఆపేద్దాం అన్న ఆలోచన రావటం సర్వసాధారణం. మరి ఇటువంటి ఆలోచనల్ని జయించి మనకి కావాల్సిన రిజల్ట్స్ సాధించాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. సిస్టమ్స్ వర్సెస్ గోల్స్. గోల్స్ అంటే మనం సాధించాలనుకునే రిజల్ట్స్. సిస్టమ్స్ అంటే మనం ఆ రిజల్ట్స్ సాధించడానికి తోడ్పడే ప్రాసెస్లు. మన ఫోకస్ గోల్స్ మీద కాకుండా ఆ గోల్స్ని రీచ్ అవ్వటానికి అవసరమయ్యే సిస్టమ్స్ మీద ఉండాలంటారు జేమ్స్. అదెందుకో చూద్దాం. ఇక్కడ చూపించిన పిక్చర్ని లేయర్స్ ఆఫ్ బిహేవియర్ చేంజ్ అంటారు. ఇక్కడ చూపించిన ఫస్ట్ లేయర్ అవుట్కమ్ బేస్డ్. ఇది గోల్స్కి సంబంధించింది. గోల్డ్ మెడల్ సాధించటం, వెయిట్ తగ్గటం లాంటివి ఇందులోకి వస్తాయి. ఈ రెండవ లేయర్ ప్రాసెస్ బేస్డ్. ఇది మన అలవాట్లు, పద్ధతులకు సంబంధించింది. జిమ్కి వెళ్ళే అలవాటు చేసుకోవటం, మెడిటేషన్ చేయటం ఇందులోకి వస్తాయి. ఈ మూడవ లేయర్ ఐడెంటిటీ బేస్డ్. ఇది మన నమ్మకాలకు సంబంధించింది. ప్రపంచం గురించి, మన గురించి మనకు ఉన్న నమ్మకాలు, అభిప్రాయాలు ఇందులోకి వస్తాయి. సాధారణంగా మార్పు బయట నుండి లోపలికి, అంటే మన అలవాట్ల నుండి నమ్మకాలకి మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ మార్పు లోపల నుండి మొదలు పెట్టాలి. ముందు మన నమ్మకాలు,
మన గురించి మనం ఆలోచించే విధానంలో మార్పు రావాలి. ఇద్దరు వ్యక్తులు స్మోకింగ్ మానేయాలనుకుంటున్నారు. ఎవరైనా వీరికి స్మోక్ ఆఫర్ చేసినప్పుడు అవుట్కమ్ లేదా అలవాట్ల ద్వారా మారాలనుకునే వ్యక్తి నాకొద్దు, నేను స్మోకింగ్ మానేయాలనుకుంటున్నాను అని సమాధానం ఇస్తే, ఐడెంటిటీ బేస్డ్ అప్రోచ్లో మారాలనుకునే వ్యక్తి నాకొద్దు, నేను స్మోకర్ని కాదు అని సమాధానం ఇస్తారు. మొదటి వ్యక్తి తాను ఇంకా మానేయాలనుకుంటున్నానని చెప్తే, రెండవ వ్యక్తి తనని తాను స్మోక్ చెయ్యని వ్యక్తిగా చూస్తున్నారు. ఐడెంటిటీ బేస్డ్ అప్రోచ్లో మార్పు చెందే వ్యక్తి తాము ఎవరిలా ఉండాలనుకుంటున్నారో తమని తాము అలా చూసుకుంటారు. మీ గోల్ ఒక్క పుస్తకం చదవటం అయితే మీ జర్నీ ఆ ఒక్క పుస్తకం దగ్గరే ఆగిపోతుంది. అదే మీరు ఒక రీడర్ అవ్వాలనుకుంటే మీరు ఎన్నో పుస్తకాలు చదవగలుగుతారు. మీ గోల్ వెయిట్ తగ్గటమే అయితే మీ హెల్త్ జర్నీ మీరు అనుకునే వెయిట్ రీచ్ అవ్వగానే ఆగిపోతుంది. అదే మీరు హెల్తీగా ఉండాలనుకుంటున్నారు కాబట్టి, హెల్తీగా ఉండేవాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తారు కాబట్టి, మీరు ఎక్సర్సైజ్ చేస్తే మీరు అనుకునే బాడీ వెయిట్ రీచ్ అయినా మీ ఎక్సర్సైజ్ రొటీన్ కంటిన్యూ అవుతుంది. మీరు ఏదైనా కొత్త అలవాటు చేసుకోవాలనుకుంటున్నా లేదా ఏదైనా పాత అలవాటుని వదిలించుకోవాలనుకుంటున్నా, అది ఎందుకు చేయాలనుకుంటున్నారో, మీ ఐడెంటిటీని మీరు ఎలా మార్చుకోవాలనుకుంటున్నారో డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు అలవాట్లని ఎలా మార్చుకోవాలో చూద్దాం. ముందు మీరు రోజు చేసే పనులన్నీ ఒక లిస్టు రాయండి. మీ లైఫ్ స్టైల్ని బట్టి, మీరు చేరాలనుకునే గోల్స్ని బట్టి, మీరు చేస్తున్న పనులు మీకు లాంగ్ టర్మ్లో ఉపయోగపడతాయా లేదా అనే దాని మీద ఆధారపడి మీ అలవాట్లకు ఎదురుగా గుడ్, బ్యాడ్, న్యూట్రల్ అని మార్క్ చేయండి. ఏ అలవాటైనా 4 స్టేజెస్లో ఏర్పడుతుంది: క్యూ, క్రేవింగ్, రెస్పాన్స్, రివార్డ్. క్యూ ఒక పని చెయ్యమని మీ బ్రెయిన్ని ట్రిగర్ చేస్తుంది. క్రేవింగ్ మీరు ఆ పని చేయడానికి ప్రేరేపించే మోటివేషనల్ ఫోర్స్. రెస్పాన్స్ ఇది అసలైన అలవాటు. క్రేవింగ్ని సాటిస్ఫై చేయడానికి మీరు చేసే ఆలోచన లేదా పని. రివార్డ్ రెస్పాన్స్ని డెలివర్ చేస్తుంది. చీకటిగా ఉన్న రూమ్లోకి వెళ్ళగానే లైట్ వేస్తాం. ఈ చిన్న పనిలో కూడా ఈ 4 స్టేజెస్ జరుగుతాయి. క్యూ చీకటిగా ఉన్న గదిలోకి వెళ్ళటం. క్రేవింగ్ చూడగలగాలనిపించటం. రెస్పాన్స్ లైట్ స్విచ్ వేయటం. రివార్డ్ చూడాలనుకునే క్రేవింగ్ని సాటిస్ఫై చేయటం. మన బ్రెయిన్లో లైట్ స్విచ్ వేయటం చీకటి గదిలో ఉండటంతో అసోసియేట్ అవుతుంది. ఈ 4 స్టేజెస్లో మార్పు తీసుకురావటాన్ని ద 4 laws ఆఫ్ బిహేవియర్ చేంజ్ అని చెప్తారు జేమ్స్. ఫస్ట్ లా ఆఫ్ బిహేవియర్ చేంజ్: మేక్ ఇట్ ఆబ్వియస్ ఆర్ మేక్ ఇట్ ఇన్విజిబుల్. మీ పరిసరాలను మీ అలవాట్లకు అనుగుణంగా ఏర్పరచుకోండి. మీరు పొద్దున్నే వర్కౌట్ చేయాలనుకుంటే మీ వర్కౌట్ బట్టల్ని మీ బెడ్ పక్కనే పెట్టుకోండి. ఎక్కువగా ఫ్రూట్స్ తినాలనుకుంటే ఫ్రూట్స్ని మీ ఫ్రిడ్జ్లోని ఆఖరి షెల్ఫ్లో కాకుండా టేబుల్ పైన మీకు కనిపించేటట్టుగా పెట్టుకోండి. అదే ఒక చెడ్డ అలవాటును వదిలించుకోవాలనుకుంటే అది మీకు కనిపించకుండా దూరంగా ఉంచండి. మీరు టీవీ ఎక్కువగా చూస్తుంటే అది బెడ్రూమ్లో నుండి తీసేయండి. గ్యాడ్జెట్స్ ఎక్కువగా కొంటున్నట్లయితే లేటెస్ట్ గ్యాడ్జెట్స్ మీద రివ్యూస్ చదవటం మానేయండి. సెకండ్ లా ఆఫ్ బిహేవియర్ చేంజ్: మేక్ ఇట్ అట్రాక్టివ్ ఆర్ మేక్ ఇట్ అన్అట్రాక్టివ్. మీ అలవాట్లని అట్రాక్టివ్గా చేయండి. దీనికోసం జేమ్స్ ఒక పద్ధతిని సూచిస్తారు. అదే టెంప్టేషన్ బండ్లింగ్. టెంప్టేషన్ బండ్లింగ్ అంటే మీకు ఆల్రెడీ ఉన్న అలవాటుకి, మీరు ఇష్టంగా చేసే పనికి మధ్య మీరు చెయ్యాల్సిన పనిని చెయ్యాలి అనే నియమం పెట్టుకోవటం. సపోజ్ మీకు న్యూస్ బ్రౌజ్ చేయాలని ఉంది, కానీ మీరు అర్జెంటుగా తయారు చేయాల్సిన ప్రజెంటేషన్ కూడా ఉంది. అప్పుడు మీరు ఇలా ప్లాన్ చేయొచ్చు: నేను నా లంచ్ చేసిన తర్వాత ప్రజెంటేషన్ తయారు చేసి ఆ తర్వాత న్యూస్ బ్రౌజ్ చేస్తాను. మీకు నచ్చిన పనిని చేయబోతున్నాం అన్న ఎక్సైట్మెంట్ మీ మొత్తం ఆఫ్టర్నూన్ ప్లాన్ని అట్రాక్టివ్గా చేస్తుంది. ప్రతి సర్ఫేస్ లెవెల్ క్రేవింగ్కి ఒక అండర్లయింగ్ మోటివ్ ఉంటుంది. ఉదాహరణకి, ఫేస్బుక్ బ్రౌజ్ చేయాలన్న క్రేవింగ్కి అసలు కారణం ఇతర మనుషులతో కనెక్ట్ అవ్వాలి, బాండ్ అవ్వాలి అనే క్రేవింగ్.
ఈ అండర్లయింగ్ మోటివ్ ఏంటో ఐడెంటిఫై చేసినప్పుడు మైండ్ సెట్ మార్చుకోవటం ద్వారా అనవసరమైన అలవాట్లకి దూరంగా ఉండొచ్చు. థర్డ్ లా ఆఫ్ బిహేవియర్ చేంజ్. మేక్ ఇట్ ఈజీ ఆర్ మేక్ ఇట్ డిఫికల్ట్. మేక్ ఇట్ ఈజీ టు స్టార్ట్ అండ్ ద రెస్ట్ విల్ ఫాలో అంటారు జేమ్స్. ఏ పనైనా మొదలు పెట్టడమే కష్టం. ఒక్కసారి మొదలు పెట్టాక పని దానంతటా అదే అయిపోతుంది. దీనికోసం 2 minute రూల్ వాడమంటారు. ఏదైనా పెద్ద పని చేయాలంటే దానిని మొదలు పెట్టడానికి చిన్న పనితో మొదలు పెట్టాలి. ఒక బుక్ రాయాలనుకుంటే దానికి సంబంధించి 2 minutesలో అయిపోయే పని ఒక సెంటెన్స్ రాయటం. ఒక సెంటెన్స్ రాయటం పెద్ద పనా, ఇట్టే అయిపోతుంది అన్న భావన వస్తుంది. అసలంటూ రాయటానికి కూర్చుంటే రైటర్ ఒక సెంటెన్స్తో ఆపలేరు. ఏదైనా అలవాటు వదిలించుకోవాలంటే అది కష్టంగా మార్చుకోవాలి. టీవీ ఎక్కువగా చూసే అలవాటు మానేయాలంటే టీవీ చూడటం అయిన ప్రతిసారి ప్లగ్ తీసేసి టీవీని కబోర్డ్లో పెట్టడం లేదా రిమోట్లో నుండి బ్యాటరీస్ తీసేయటం లాంటివి చేస్తే మొత్తం టీవీ చూడటం అనేది ఒక పెద్ద పనిలా అనిపిస్తుంది. ఫోర్త్ లా ఆఫ్ బిహేవియర్ చేంజ్. మేక్ ఇట్ సాటిస్ఫైయింగ్ ఆర్ మేక్ ఇట్ అన్సాటిస్ఫైయింగ్. వాట్ ఈజ్ ఇమీడియట్లీ రివార్డెడ్ ఈజ్ రిపీటెడ్ అండ్ వాట్ ఈజ్ ఇమ్మీడియట్లీ పనిష్డ్ ఈజ్ అవాయిడెడ్. అంటే ఇమ్మీడియట్గా రివార్డ్ చేసే బిహేవియర్స్ని రిపీట్ చేయటం, ఇమ్మీడియట్గా పనిష్ చేయబడే బిహేవియర్స్ని అవాయిడ్ చేయడం మనుషుల సహజ లక్షణం. హ్యాబిట్ ట్రాకింగ్ ఒక సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్, సెల్ఫ్ అప్రిసియేషన్ క్రియేట్ చేస్తుంది. హ్యాబిట్ ట్రాకింగ్ అంటే మీరు కొత్తగా అలవర్చుకునే అలవాటుని ఒక పేపర్ మీద రాసి దాని కింద డేస్ రాసి వాటికి ఎదురుగా చెక్ బాక్సెస్ పెట్టాలి. మీరు చేయాలనుకుంటున్న పనిని సక్సెస్ఫుల్గా పూర్తి చేసిన ప్రతిసారి మీ హ్యాబిట్ ట్రాకర్లోని చెక్ బాక్స్లో టిక్ పెట్టండి. ఇలా ఫిజికల్గా టిక్ పెట్టడం అనేది సెల్ఫ్ అప్రిసియేషన్ క్రియేట్ చేస్తుంది. అలాగే మీరు స్కిప్ చేయకుండా ఉండాలంటే మీకు ఒక అకౌంటబిలిటీ పార్ట్నర్ని ఎంచుకోండి. అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీరు లయబుల్గా ఉండేటట్టు ఏర్పరచుకోవటం. ఏదైనా అలవాటును వదిలించుకోవడానికి కూడా ఈ లయబిలిటీ పార్ట్నర్ని ఏర్పరచుకోవచ్చు. ఏ అలవాటునైనా ఈ 4 steps ఫాలో అయితే ఇట్టే మార్చుకోవచ్చు. ఇప్పుడు ఒక క్విక్ రివ్యూ. మీరు చేసే ప్రతి పనిలో కేవలం 1% ఇంప్రూవ్ చేసుకోవడం ద్వారా 1 సంవత్సరంలో 37% బెటర్మెంట్ సాధించగలుగుతారు. మీ ఫోకస్ గోల్స్ మీద కాకుండా సిస్టమ్స్ మీద పెడితే మీ సక్సెస్ లాంగ్ టర్మ్ ఉంటుంది. 4 laws ఆఫ్ బిహేవియర్ చేంజ్. క్యూ. మీ పరిసరాలను మీ అలవాట్లకు అనుగుణంగా మార్చుకోండి. క్రేవింగ్. టెంప్టేషన్ బండ్లింగ్ ఉపయోగించి మీ అలవాట్లని అట్రాక్టివ్గా చేయండి. రెస్పాన్స్. 2 minute రూల్ వాడి ఏ పనైనా ఈజీగా చేసేయండి. రివార్డ్. హ్యాబిట్ ట్రాకింగ్ లాంటి సాధనాలతో ప్రతి అలవాటుని ఒక రివార్డింగ్ ఎక్స్పీరియన్స్గా మార్చుకోండి. ఈ బుక్లో ముఖ్యంగా చెప్పేది లైఫ్లో చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ వాటిని కన్సిస్టెంట్గా ఫాలో అవుతూ ఉంటే మీరు సాధించాలనుకున్నది సునాయాసంగా సాధించగలుగుతారు. మరొక మంచి బుక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీ అభిప్రాయాలు, సూచనలు కామెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.